హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ థర్మోడైనమిక్స్. సో ఈ థర్మోడైనమిక్స్ అనేది కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఫిజికల్ కెమిస్ట్రీలో వస్తుంది మనకి మెయిన్గా. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ రివిజన్ వీడియోస్ అనేవి మేము పోస్ట్ చేస్తుంటాం. డైలీ 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. రివిజన్ వీడియోస్ అనేవి ప్రతివి 10 minutes బిలోయే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు, అన్ని టాపిక్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి అండ్ కవర్ అవుతున్నాయి. పీవైక్యూస్ కూడా కవర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మైండ్ మ్యాప్స్ కూడా మేము రివైజ్ చేయిస్తున్నాం. సో మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ ఒకసారి చూసి మీరు రివైజ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతాయి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్స్ అండ్ అదర్ క్వశ్చన్ బ్యాంక్స్ అన్నీ పెడుతూ ఉంటాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు మనం చూసుకునే చాప్టర్ థర్మోడైనమిక్స్. సో ఈ థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు హీట్ అండ్ టెంపరేచర్. హీట్ అండ్ టెంపరేచర్ గురించి మనం ఈ థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ మొత్తం మాట్లాడుకుంటాం. సో లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే 2023లో 2 questions వచ్చాయి, 2024లో 3 questions అండ్ 2025లో మాత్రం 2 to 3 questions అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 12 marks అనేవి మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో ఈ చాప్టర్ నుంచి కవర్ అవుతాయి. సో మీరు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఫోకస్ చేయాలంటే, మీరు మోస్ట్లీ పీవైక్యూస్ అన్నీ సాల్వ్ చేసి ఉండాలి ఈ చాప్టర్ నుంచి. అండ్ ఫార్ములాస్ అన్నీ ఒక ఫార్ములా షీట్లో చేసుకొని ఈ ఫార్ములాస్ మాత్రమే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. బికాస్ థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ అంతా ఫార్ములా బేస్డ్ ఉంటుంది. సో ఈ ఫార్ములాస్ అనేవి మీకు క్లారిటీ ఉంటే క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి. సో ఫస్ట్ థర్మోడైనమిక్స్ అని మనకి వినగానే ఇంట్రొడక్షన్లోనే ఎన్సీఆర్టీ లైన్స్లో మనం చూసుకున్నట్లయితే 3 systems గురించి మనం మాట్లాడతాం. సో సిస్టమ్ అండ్ సరౌండింగ్, వీటన్నిటికీ డిఫరెన్స్ తెలియాలి. సరౌండింగ్స్ అంటే మనం ఏదైనా ఇప్పుడు సిస్టమ్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి మనం ఎన్విరాన్మెంట్లో ఆర్ యూనివర్స్లో మాట్లాడినట్లయితే దాన్ని సిస్టమ్ అంటాం. సో ఏదైనా సరౌండింగ్ అంటే సిస్టమ్కి చుట్టూ ఉండేది. అంటే ఏదైనా సిస్టమ్ కాకుండా యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క థింగ్ సరౌండింగ్ అవుతుంది. కానీ మనం దేని గురించి అయితే ఏ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నామో అది సిస్టమ్ అవుతుంది. సో వాటి రెండింటికి రిలేషన్ చూసుకున్నట్లయితే మనకి 3 conditions అనేవి మోస్ట్లీ ఉంటాయి. సో ఇక్కడ ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఓపెన్ సిస్టంలో చూసుకున్నట్లయితే మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే సిస్టమ్కి సరౌండింగ్కి. సో ఇది సిస్టమ్ అన్నమాట, సో ఇది సరౌండింగ్. సో సిస్టమ్కి సరౌండింగ్కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లోజ్డ్ సిస్టంలో మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. బట్ ఓపెన్ సిస్టంలో మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఐస్ అన్నది పెట్టాం ఆర్ఎల్స్ హాట్ వాటర్ అంటే పెడితే వేపర్స్, వాటర్ వేపర్స్ ఏదైనా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది సరౌండింగ్కి. సో ఇక్కడ క్లోజ్డ్ సిస్టంలో అలాగే ఏం సరౌండింగ్ అవ్వదు, జస్ట్ ఎనర్జీ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఐసోలేటెడ్ సిస్టంలో మాస్ అవ్వదు అండ్ ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఇక్కడ మనం లాస్ చూసుకున్నట్లయితే థర్మోడైనమిక్స్లో మనకి మోస్ట్లీ 3 laws అన్నవి ఉంటాయి సిస్టమ్ అండ్ సరౌండింగ్కి రిలేటెడ్. సో 0th law ఒకటి, 1st law, 2nd law అండ్ 3rd law. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం 0th law. అంటే ఇప్పుడు థర్మోడైనమిక్స్లో మనం 0th law అనేది ఎలా వాడతామంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఏ సిస్టమ్ అనేది బి సిస్టమ్తో ఈక్విలిబ్రియం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి సిస్టమ్ అనేది సి సిస్టమ్తో ఈక్విలిబ్రియం ఉంటుంది. ఈ ఏ సిస్టమ్ బి సిస్టమ్ 2 ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే దీనికి ఎంత హీట్ ఉంటుందో దీనికి అంతే హీట్ ఉంటుంది. బి సిస్టమ్ అండ్ సి సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయంటే సేమ్ హీట్ అన్నది ఇద్దరికి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏబిసి. సో ఇక్కడ ఏ సిస్టమ్ అన్నది సి సిస్టమ్కి ఈక్విలిబ్రియంలో ఉంటుందని చెప్తాడు. అదే 0th law. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూసుకోవచ్చు, ఏ సిస్టమ్ బి సిస్టమ్కి మధ్యన ఐడియాబెటిక్ వాల్ ఉంది. ఐడియాబెటిక్ వాల్ అంటే సిస్టమ్ ఏ హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అవ్వకుండా. సో ఇక్కడ ఏ సిస్టమ్కి సి సిస్టమ్కి అండ్ బి సిస్టమ్కి సి సిస్టమ్కి ఈక్విలిబ్రియంలో ఉంటే సిస్టమ్కి మధ్యన హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఈ యొక్క పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 0th law అనేది చాలా సింపుల్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి 2 states అనేవి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రెషర్, దీన్ని పిస్టాన్ అంటాం. సో ఈ పిస్టాన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ప్రెషర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది, అంటే సమ్ వర్క్ అన్నది అవుతుంది. సో ఇక్కడ మీరు థర్మోడైనమిక్స్లో వర్క్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. సో ఇక్కడ వాల్యూమ్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ సర్టన్ ఎక్స్టర్నల్ ప్రెషర్ మనం ఇచ్చినట్లయితే ఈ పిస్టాన్కి వాల్యూమ్ అనేది సమ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టు వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి సమ్ వర్క్ అన్నది అవుతుంది. సో ఈ వర్క్ అవుతున్న కొద్దీ హీట్ అనేది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వర్క్ అవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దట్ స్టేట్ 1 to state 2కి వెళ్ళేసరికి మనకి సమ్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ ఉంటుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఈక్వల్స్ టు
చేంజ్ ఇన్ హీట్ మైనస్ వర్క్ డన్. సో ఈ ఫార్ములా బేస్డ్ కదా పీవైక్యూస్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఒక హాట్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డ్ ఆబ్జెక్ట్కి హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది, మనకు ఆల్రెడీ తెలిసిందే. సో హాట్ ఆబ్జెక్ట్ని మనం T1 తీసుకొని కోల్డ్ని T2 తీసుకున్నట్లయితే ఎంట్రోపీ అన్నది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఎంట్రోపీ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ హీట్ బై టెంపరేచర్. సో ఇక్కడ హీట్ అన్నది ఎంత ట్రాన్స్ఫర్ అయింది, హీట్ అన్నది చేంజ్ ఇన్ హీట్ బై టెంపరేచర్. సో ఇక్కడ ఎంట్రోపీ అంటే డిగ్రీ ఆఫ్ డిసార్డర్నెస్ అన్నది. ఎంట్రోపీ మీద డీటెయిల్డ్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అది లాస్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో ఇక్కడ క్యాల్కులేషన్ ఆఫ్ హీట్ మనం డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి చూసుకోవచ్చు. సో ఈ డిఫరెంట్ ఫార్ములాస్ ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్ హీట్ కెపాసిటీ ఇచ్చాడు dQ/dt, ఇది చాలా ఇంపార్టెంట్. హీట్ కెపాసిటీకి ఫార్ములా dQ/dt, చేంజ్ ఇన్ హీట్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. అండ్ మోలార్ హీట్ కెపాసిటీకి మనకి Cp అండ్ Cvగా రిప్రజెంట్ చేస్తాం. అంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ Cp, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ CV. సో CPని మనం γR/γ-1 రాసుకోవచ్చు అండ్ CVని మనం R/γ-1 రాసుకోవచ్చు. సో ఇక్కడ CP/CV ఈక్వల్స్ టు గామా, ఇది గుర్తుపెట్టుకోవాలి. గామా అన్నది మోనో అటామిక్ వేరే ఉంటుంది, డయాటమిక్ వేరే ఉన్నది. అలాగా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమొచ్చి Sతో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది కూడా dQ/m ఇంటూ ΔT. సో ఇక్కడ m అన్నది మాస్, ΔT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, dQ అంటే చేంజ్ ఇన్ హీట్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములాస్ అలాగా. సో వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, సో మెయిన్ ఫార్ములా ఇదే. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని మనం C ఈక్వల్స్ టు Q/m ΔT అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ స్పెసిఫిక్ Q అంటే m ఇంటూ C ఇంటూ dQdt అలా కూడా రాసుకోవచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ 1 క్యాలరీ, ఇది గుర్తుపెట్టుకోవాలి, క్యాలరీ గ్రామ్ కెల్విన్ ఇన్వర్స్. సో CP/CV ఈక్వల్స్ టు గామా. మనం చూసినట్లు మోనో అటామిక్కి గామా వాల్యూ 1.66 అండ్ డయాటమిక్కి 1.40, ట్రయాటమిక్కి 1.33. సో ఇక్కడ మనం కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర QV, హీట్ అన్నది QV అవుతుంది. సో ఇక్కడ QV అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ అన్నది ΔUతో ఈక్వల్ అవుతుంది. సో కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర Q అనేది ΔHతో ఈక్వల్ అవుతుంది. సో CP-CV ఈక్వల్స్ టు NR, N అన్నది నెంబర్ ఆఫ్ మోల్స్. ఇది ΔQV ఈక్వల్స్ టు ΔU ఎలా అయిందో అన్నది మీకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫార్ములా ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ వర్క్ డన్ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. వర్క్ డన్ అట్ ఐసోథర్మల్, రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్తో మనం చూసుకోవచ్చు. ఇక్కడ కార్నాట్ ఇంజిన్ అన్న అప్లికేషన్ అన్నది ఒకటి ఉంటుంది. ఈ వీడియో మనం జస్ట్ రివైజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫార్ములాస్ ఒకటి చదువుకుంటే చాలు. సో వర్క్ డన్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ డన్ ఇన్ ఇర్రివర్సిబుల్ ఐసోకోరిక్ ప్రాసెస్ వచ్చింది అంటే వర్క్ డన్ అన్నది 0 వస్తుంది. అది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు dW ఈక్వల్స్ టు -P ఎక్స్టర్నల్ P, కానీ మనకు కామన్ ఫార్ములా వర్క్ డన్ ఈక్వల్స్ టు -P ఇంటూ ΔV. సో ఫస్ట్లో అప్లికేషన్స్ మనం చూసుకోవచ్చు ΔU ఈక్వల్స్ టు ΔQ -P ఇంటూ ΔV, ఎందుకంటే వర్క్ డన్ ఈక్వల్స్ టు -P ΔV కాబట్టి. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను వర్క్ మనం సైన్ కన్వర్షన్స్ అలా తీసుకోవాలి. హీట్ అంటే హీట్ ఈజ్ సప్లైడ్ టు అ సిస్టమ్ అంటే పాజిటివ్ తీసుకోవాలి, హీట్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్ అంటే నెగిటివ్ తీసుకోవాలి. సో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనం CV వాల్యూ కూడా చూసుకోవచ్చు, F/2R అని కూడా రాసుకోవచ్చు. ఆర్ఎల్స్ DU వాల్యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈక్వల్స్ టు NCV ΔT అని కూడా రాసుకోవచ్చు. అండ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఎంథాల్పీ అన్నది U+PV. సో ఇక్కడ మీరు చాలా ఫార్ములాస్ అనేవి చాలా రకాలుగా రాసుకోవచ్చు. ఒక్క ఫార్ములా అనేది మీకు బేసిక్ ఫార్ములా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది తెలుసుంటే, అంటే ΔU ఈక్వల్స్ టు Q+W, ఈ ఒక్క ఫార్ములాతో మీరు చాలా ఫార్ములాస్ అనేవి రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం కండిషన్స్ చూసుకున్నట్లయితే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ స్పాంటేనిటీ ఆఫ్ రియాక్షన్స్, మనం టెంపరేచర్ బట్టి చూసుకున్నట్లయితే స్పాంటేనియస్ అట్ ఆల్ టెంపరేచర్, ఇప్పుడు ΔH అనేది నెగిటివ్ అయ్యి ΔS అనేది పాజిటివ్ అయితే మనకి స్పాంటేనియస్ అట్ ఆల్ టెంపరేచర్స్ అనేది రియాక్షన్ అవుతుంది. సో ఈ టేబుల్ని కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ సైన్ కన్వర్షన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫార్ములా వాడినట్లయితే మనకి సైన్స్ అన్నవి పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా. హీట్ ఈజ్ సప్లైడ్ టు ద సిస్టమ్ అయితే పాజిటివ్, హీట్ ఈజ్ లాస్ట్ బై ద సిస్టమ్ అయితే నెగిటివ్, వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే పాజిటివ్, వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ అయితే నెగిటివ్. ΔU, సో ఇక్కడ నెగిటివ్ ఎప్పుడు వస్తుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్ అయినప్పుడు ΔU నెగిటివ్, ఫ్రమ్ సరౌండింగ్ టు సిస్టమ్ అయినప్పుడు ΔU పాజిటివ్.
సైన్స్ అన్నవి మీరు ఎలా వాడాలో ప్రతి ఒక్క ఫార్ములాలో గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ కానీ మీరు మిస్టేక్ చేసినట్లయితే ఆన్సర్ కూడా ఖచ్చితంగా మిస్టేక్ అవుతుంది. సో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనం సివి వాల్యూ కూడా చూసుకోవచ్చు. F/2R అని కూడా రాసుకోవచ్చు. ఆర్ఎల్స్ డియు వాల్యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈక్వల్స్ టు NCV డెల్టా T అని కూడా రాసుకోవచ్చు. అండ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఎంథాల్పీ అన్నది U+PV. సో ఇక్కడ మీరు చాలా ఫార్ములాస్ అనేవి చాలా రకాలుగా రాసుకోవచ్చు. ఒక్క ఫార్ములా అనేది మీకు బేసిక్ ఫార్ములా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది తెలుసుంటే, అంటే డెల్టా U = Q+W, ఈ ఒక్క ఫార్ములాతో మీరు చాలా ఫార్ములాస్ అనేవి రాసుకోవచ్చు. ఇక్కడ మనం కండిషన్స్ చూసుకున్నట్లయితే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ స్పాంటేనిటీ ఆఫ్ రియాక్షన్స్. మనం టెంపరేచర్ని బట్టి చూసుకున్నట్లయితే స్పాంటేనియస్ అట్ ఆల్ టెంపరేచర్. ఇప్పుడు ΔH అనేది నెగిటివ్ అయ్యి ΔS అనేది పాజిటివ్ అయితే మనకి స్పాంటేనియస్ అట్ ఆల్ టెంపరేచర్స్ అనేది రియాక్షన్ అవుతుంది. సో ఈ టేబుల్ని కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ సైన్ కన్వర్షన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫార్ములా వాడినట్లయితే మనకి సైన్స్ అన్నవి పాజిటివ్ తీసుకోవాలా, నెగిటివ్ తీసుకోవాలా. హీట్ ఈజ్ సప్లై టు ద సిస్టమ్ అయితే పాజిటివ్, హీట్ ఈజ్ లాస్ట్ బై ద సిస్టమ్ అయితే నెగిటివ్, వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే పాజిటివ్, వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ అయితే నెగిటివ్. డెల్టా U, సో ఇక్కడ నెగిటివ్ ఎప్పుడు వస్తుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్ అయినప్పుడు డెల్టా U నెగిటివ్, ఫ్రమ్ సరౌండింగ్ టు సిస్టమ్ అయినప్పుడు డెల్టా U పాజిటివ్. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. సైన్స్ అన్నవి మీరు ఎలా వాడాలో ప్రతి ఒక్క ఫార్ములాలో గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ కానీ మీరు మిస్టేక్ చేసినట్లయితే ఆన్సర్ కూడా ఖచ్చితంగా మిస్టేక్ అవుతుంది. సో ఇక్కడ థర్మోడైనమిక్స్ మీరు మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే క్యాలరీమీటర్ అన్నది ఏదైతే ఒక డివైస్ అన్నది హీట్ ట్రాన్స్ఫర్ని మెజర్ చేస్తుందో దాన్ని క్యాలరీమీటర్ అంటాం. సో హీట్ కెపాసిటీ ఫార్ములాస్ మనం ఆల్రెడీ చూసాం. Cp - Cv = R. హీట్ కెపాసిటీ అట్ Cp, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఎలా ఉంటుందో, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఎలా ఉంటుందో. ఎంట్రోపీ అంటే మెజర్ ఆఫ్ డిసార్డర్నెస్ ఆర్ ర్యాండమ్నెస్ ఇన్ ఎనీ సిస్టమ్, అంటే ఎంత ర్యాండమ్నెస్ ఉందో దానికి అని. హీట్ అనేది మనకి మోస్ట్లీ 2 టైప్స్గా చూసుకోవచ్చు, పాజిటివ్, నెగిటివ్, ఏ కండిషన్స్లో ఉంటాయి. అండ్ ఎలక్ట్రిక్ వర్క్ అండ్ మెకానికల్ వర్క్. ఇంటర్నల్ ఎనర్జీ అన్నది సమ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇన్ అ సిస్టమ్, దాన్ని ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో స్టేట్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. పాత్ ఫంక్షన్, అందులో మళ్ళీ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఏంటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఏంటి. అండ్ థర్మోడైనమిక్ రియాక్షన్స్లో మనం ఐసోకోరిక్, అడియాబెటిక్, ఐసోథర్మల్, ఐసోబారిక్, ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఇక్కడ సిస్టమ్స్లో మనం చూసుకున్నట్లయితే ఐసోలేటెడ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ ఇవన్నీ చూసాం కాబట్టి మనం బిఫోర్ టాపిక్లో. సో ఇక్కడ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనేది నేను అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు జస్ట్ ఫార్ములాస్ చదువుకొని వెళ్తే చాలు. ఈ టాపిక్ పైన హెస్లా అంత డీటెయిల్డ్గా ఏం అడగడు, ఓన్లీ న్యూమెరికల్స్ పైన క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో PYQs కూడా మీరు బాగా సాల్వ్ చేసినట్లయితే 12 మార్క్స్ అనేవి మీకు చాప్టర్ నుంచి వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇలాంటి PDFs అండ్ క్వశ్చన్ బ్యాంక్స్ మైండ్ మ్యాప్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి.